వెల్కమ్ టు సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్. ఈ మధ్యకాలంలో మనం చేసిన మెమో ట్రైన్ జర్నీస్లో క్రౌడ్ ఏదైనా ఉందంటే ఈ సింగరేణి మెమోయే. అండి, నేను మీకు ట్రైన్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన మెమో ట్రైన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం సిర్పూర్ నుంచి భద్రాచలం వెళ్ళే మెమో ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఇది మన సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అండి. పెద్ద స్టేషనే. స్టేషన్ బయట మనకి ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, పేపర్ మిల్ అనుకుంటుంది, సిర్పూర్ పేపర్ మిల్స్ అనుకుంటుంది ఫ్యాక్టరీ. స్టేషన్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్తే మనకి బుకింగ్ ఆఫీసు ఇటుపక్క ఉంది, ఇటుపక్క టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర నేను టికెట్ తీసుకున్నాను. మనకి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి భద్రాచలం రోడ్ వరకు 314 కిలోమీటర్లకి 115 రూపాయలు తీసుకున్నారు. ఇది ఆర్డినరీ అనుకున్నాను కానీ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అంట. ప్రస్తుతం టైం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలు అయిందండి. ఇది సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన మెమో ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందని చెప్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి. గోస్ట్ ట్రైన్ అయితే వెళ్తుంది. అదిగోండి కనిపించిందా, SPM సింగరేణి పేపర్ మిల్స్. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17034. సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు వెళ్ళే సింగరేణి మెమో ఎక్స్ప్రెస్ కేటగిరీకి అయితే వస్తుందన్నమాట. ఈరోజు మనం జర్నీ చేయబోయే మేము ఈ ట్రైన్ జర్నీని నేను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే చేస్తున్నానండి. సిర్పూర్ టౌన్ నుంచి అయితే చేయట్లేదు. సిర్పూర్ టౌన్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ సిర్పూర్ కాగజ్ నగర్. ఇక మన మెమో ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సిర్పూర్ టౌన్లో బయలుదేరి సాయంత్రం 8 గంటల 20 నిమిషాలకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందండి. టోటల్గా 330 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ప్రయాణ సమయం సుమారు 8 గంటలు. సిర్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత భద్రాచలం రోడ్ మధ్యలో 28 హాల్ట్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి. సిర్పూరు భద్రాచలం కలిపి మొత్తం 30 స్టేషన్లు. టైం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలు అవుతుంది. 12 గంటల 45 నిమిషాలకు రావాలి మన ట్రైన్. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వస్తుందన్నారు. బండి అయితే కొంచెం లేట్గా నడుస్తుంది. ఇటు నుంచి వెళ్ళిన బండి లేట్గా వెళ్ళింది, సో అందువల్ల అటు నుంచి వచ్చే బండి కూడా లేట్గా రావచ్చు. నేను ఫస్ట్ టైం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వీడియో అయితే చేస్తున్నాను. మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అనుకున్నాను, కానీ ఇది 2, అది 3వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ అయితే క్లోజ్ చేశారు చూడండి. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. 2వ నెంబర్లోకి వస్తుంది ఇప్పుడు. వచ్చేసింది మన మెమో ట్రైన్ వచ్చేసింది. 198867 ICF 12 కోచ్ల మెమో ట్రైన్. బండి అయితే చాలా ముందు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సిర్పూర్ టౌన్ నుంచి బండి అయితే ఖాళీగానే ఉంది. ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారు. మనం అలా బాగా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే అలా బాగా ఫ్రంట్కి వచ్చానండి. ఎక్కువగా నేను ఫ్రంట్లో జర్నీ చేయడానికి ఇష్టపడతాను. ఒకటి, హార్న్ బాగా వినిపిస్తుంది. రెండోది ఏంటంటే ట్రైన్ రన్ అవుతుంది కదా, ఫుల్ స్పీడ్లో రన్ అయినప్పుడు బోగిలుకున్న దుమ్మంతా కలిపి వెనకాల విండో సైడ్ కూర్చుంటే పట్టేస్తుంది. సో అందుకే నేను ఎక్కువ ఫ్రంట్లోనే జర్నీ చేయడానికి ఇష్టపడతాను. ఎక్కేద్దాం ట్రైన్ లోపలికి వెళ్ళిపోతే. ఓహో, ఈ చివరి దాకా ఖాళీగానే ఉంది బండి. మరి ఎక్కడ ఫుల్ అవుద్ది ఏంటో చూడాలి. ఇక మన మెమో ట్రైన్ని మొట్టమొదటిసారిగా 1976 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ప్రారంభించినట్టుగా తెలుస్తుందండి. ఈ ట్రైన్కి ఒక పేరు కూడా ఉంది, సింగరేణి మెమో. సింగరేణి మెమో అని ఎందుకంటారో కామెంట్ చేసి తెలియజేయండి. మన ఆంధ్రాలో తిరిగే మెమో ట్రైన్స్ అన్ని కూడా 8 కోచ్లతో నడుస్తాయి. తెలంగాణలో ఈ మెమో ట్రైన్ అని చూసారా, ఇది 12 కోచ్లతో నడుస్తుంది అనమాట. మొత్తం 12 కోచెస్ అయితే ఉంటాయి. 12 కూడా జనరల్ కోచెస్. ఏంటంటే ఇది ఈరోజు సింగరేణి మెమో కాబట్టి ఈ ట్రిప్కి ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. మామూలుగా ఈ ట్రైన్ ఆల్రెడీ 2 రేక్ షేరింగ్ చేసుకొని ఇది 3వ జర్నీ చేస్తున్నాను నేను. ఆ 2 ట్రిప్స్ కూడా మనకి ఆర్డినరీ ఛార్జెసే. సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పేద్దామండి. ఈ సిర్పూర్ నుంచి, ఈ తెలంగాణ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. తెలంగాణకు రాలేదు అంటారు. తెలంగాణకు వచ్చాము, తెలంగాణ నుంచే వీడియో చేస్తున్నాం. మరి ఎన్ని లైకులు వస్తాయో చూద్దాం. బాయ్ సిర్పూర్ కాగజ్ నగర్. ట్రైన్లో 3:3 సీటింగ్ ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, ఏలాడడానికి రింగులు ఉన్నాయి, ఛార్జింగ్ పాయింట్లు లేవు. టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళాలనుకోవట్లేదు. మన సైడ్ టాయిలెట్స్ ఎలా ఉంటుందని నాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి కడుపు పాడు చేసుకోవడం తప్ప ఏముండదు.
చేయకండి. భద్రాచలం రోడ్. నెక్స్ట్ స్టేషన్ ఆసిఫాబాద్ రోడ్. ట్రైన్లో డిస్ప్లేతో పాటు అనౌన్స్మెంట్ కూడా ఉందండి. అదేవిధంగా సీసీ కెమెరా ప్రొటెక్షన్ కూడా ఉంది ట్రైన్లో. భద్రాచలం రోడ్డు. ఏ ఇబ్బంది పడక్కర్లేదు. ఈ ట్రైన్ యొక్క తదుపరి స్టాప్ ఆసిఫాబాద్ రోడ్. నెక్స్ట్ స్టాప్ ఆసిఫాబాద్ రోడ్. ఇంకోటి ఏంటంటే మన లోకల్ ట్రైన్స్లో ఓపెన్ విండోయే లేదు, మొత్తం అన్నీ కూడా ఫిట్ చేస్తున్నాయి గ్రిల్స్. మా భీమవరం సైడ్ తిరిగే లోకల్ వందే భారత్ ట్రైన్లో ఒక ఓపెన్ విండోనే ఉండేది, ఇందులో అది కూడా లేవండి. రివర్ వచ్చింది. ఏ రివరు? ఎర్రవేగు రివరా? ఇక్కడ బోర్డు చూద్దాం. బిబ్రా ఏంటిది? వెల్కమ్ టు ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్. చాలా స్టేషన్లు వస్తాయి, అన్ని చిన్న చిన్న స్టేషన్లు ఉంటాయి. అన్నీ చూపించుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఒక పక్క రైల్వే ట్రాక్, ఒక పక్క నేషనల్ హైవే. బాగుంది కదండి చూడటానికి. అటుపక్క వెళ్తే నాగ్పూర్, మరి ఇటుపక్క వెళ్తే ఏంటిది? సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ. వెళ్ళిపోయాడు. గూడ్స్ ట్రైన్ ప్యారలల్ రన్నింగ్. అది ఫాస్ట్గానే వస్తుంది. దా 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 దా. బొగ్గు అంతా బొగ్గే. రెండు ఇంజిన్లు ఆగుతున్నాయి. ఇది అన్యాయం, దొంగ ఆటో, నేను ఒప్పుకోను. చెర్లపల్లి ససరం సూపర్ ఫాస్ట్ స్పెషల్. రేచ్ని రోడ్ రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్గా బెల్లంపల్లె. ఎంత ఫాస్ట్గా వచ్చినా అరగంట లేట్గా చేరుకుంటున్నాం బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి. అటుపక్క ప్లాట్ఫామ్ నుంచి సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్తుందండి. డిపార్చర్ అవుతుంది, జస్ట్ ఇప్పుడే సిగ్నల్ వచ్చింది ఆ బండికి. చూపిందామంటే ఈ పక్క గూడ్స్ బండి అడ్డు వచ్చేసింది. మనం కూడా చాలా ఫ్రంట్కి వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ దానాపూర్. ఆ బెజ్జల్ నుంచి ఏమైనా కనపడుతుందని చూసానే. వెల్కమ్ టు బెల్లంపల్లి స్టేషన్లో మన ట్రైన్కి ఫుల్ క్రౌడ్ ఉంది. 1:15 రావాల్సిన ట్రైన్ 1:15 ఇంటికి వచ్చిందండి. అరగంట లేట్గా వచ్చాము బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. బెల్లంకొండ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. అటుపక్క ప్లాట్ఫామ్కి సేమ్ సింగరేణి మెమో ట్రైన్ వస్తుంది. దీనికి కూడా గూడ్ సైడ్ వచ్చేసింది. కనిపించిందా మేము? అది భద్రాచలం రోడ్ నుంచి వెళ్ళినప్పుడు పలహార్ష వరకు వెళ్తుంది. రిటర్న్ జర్నీ మాత్రం సిరిపూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ మొత్తం ఇవన్నీ రేక్ షేరింగ్ ట్రైన్స్ అనమాట. హైవే టోల్ గేట్ బెల్లంపల్లి దగ్గర. వెల్కమ్ టు మందమారి. ఎవరో లేరండి స్టేషన్లో.
మందమారి రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి స్టాప్ లేదు, అందుకే జనాలు లేరు. కానీ రెడ్ పడింది. అమ్మ, ఎక్కడ ఓవర్టేక్ ఉంటుందేమో. ఇప్పటి వరకు చాలా మెమూ ట్రైన్ జర్నీ చేసాం, కానీ ఫస్ట్ టైం ఒక లాంగ్ డిస్టెన్స్ మెమూ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. అదే మన ఈ సింగరేణి మెమూ. ఈ ట్రైన్ జర్నీ నేను సిర్పూర్ టౌన్ నుంచి చేయాలి, కానీ నాకు కుదరలేదు. ఎందుకు కుదరలేదు ఏంటో మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే అర్థమైపోద్ది. పక్క ట్రాక్ గ్రీన్ పడిందంటే ఇక్కడ మనకు ఓటీ పడినట్టే, అదే ఓవర్టేక్. డబల్ 2692 బెంగళూరు రాజధాని. హజ్రత్ నిజాముద్దీన్ బెంగళూరు. ఆ ట్రాక్స్ అన్నీ బొగ్గుదారులు, అంత బొగ్గుగలే కదా ఆ పక్క అంతా. వెల్కమ్ టు మంచిర్యాల. మంచికి మారు పేరే ఈ మంచిర్యాల. అందరూ మంచి వాళ్ళు ఉండి ఉంటారు నాకు తెలిసి, అందుకే ఈ ఊరికి ఆ పేరు పెట్టారు, మంచిర్యాల అని. ఇక్కడ క్రౌడ్ ఫుల్ అవుతారండి, మామూలు కాదు. మన ట్రైన్కి ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది ట్రైన్. అది మంచిర్యాల మెయిన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి MCL. ఇక్కడికి మనం 30 గంట ఆలస్యంగా చేరుకున్నామండి. మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. అటు మనకు కనిపిస్తుంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. మధ్యాహ్నం 1:39 రావాలండి మన ట్రైను. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 2:26 అయింది. ఇక్కడికి మనం 30 గంట ఆలస్యంగా అయితే వచ్చామన్నమాట. మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. మనం బాగా ఫ్రంట్గా ఎక్కడం చాలా మంచిదైంది. క్రౌడ్ అంతా మధ్యలోనే ఎక్కారు. మంచిర్యాల నుంచి కూడా బయలుదేరిపోయామండి. మంచిర్యాల నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అసలు ఉన్నారా మనకే మంచిర్యాల నుంచి? గోదావరి. ఇప్పుడు చెప్తాను మంచిర్యాలకి బాయ్. ఇది కనిపిస్తుంది చూడండి వాటర్ అంతా. వెల్కమ్ టు రామగుండం. స్టేషన్ కోడ్ వచ్చేసి RDM. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది మన ట్రైన్. రామగుండంలో క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. పర్లేదు, బాగానే పుల్ అవుతున్నారు వెళ్ళే కొద్దీ మన ట్రైన్కి. ఓ టైం 2:49 అవుతుంది రామగుండం వచ్చేసరికి. ఏంటిది వ్యాగన్ వచ్చింది? కర్ణాటక సంపర్క్రాంతి యశ్వంత్పూర్ టు హజ్రత్ నిజాముద్దీన్. ఆ సూపర్ ఫాస్ట్ ట్రైన్కి వ్యాగ్నేన్ అంట. అదే 30 గంట ఆలస్యంలో మనం రామగుండ రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్. బండి తీయడం ఫాస్ట్గా తీసేస్తున్నాడు, అందుకే మనకి గాలి సౌండ్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ రామగుండం. రామగుండం దగ్గర ఏరియా ఏంటంటారు? అది చెరువా? ఇందాక అది చెరువా ఏదని అడిగాను కదా, అది పౌండ్ ఏంటండి. అది నేషనల్ థర్మల్ ప్లాంట్ అని చూసారా, దానికి సంబంధించింది. దాని మీద కూడా రామగుండం అని ఉంది గూగుల్ మ్యాప్లో చూస్తుంటే. పూర్తిగా అర్థం కావట్లేదు ఈ లొకేషన్ ఏంటో.
ఏం చూపించాలో ఏంటో కూడా ఏం తెలుస్తలేదు. ఈ వచ్చిపోయే ట్రైన్స్ చూపించుకోవడం తప్ప ఏ లొకేషన్ చూపించాలో నాకైతే అర్థం అవ్వట్లేదు ఈ రూట్లో. గోరఖ్పూర్ యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్నారు. ఇంకింతే ఇయ్యే లొకేషన్స్ ఇవ్వాలి మనకి. వెళ్ళి వచ్చేసి చూపించుకోవడం స్టేషన్కి మధ్యలో. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్. 2:15 రావాల్సిన ట్రైన్ అండి, 3:20 అయిపోతుంది టైము. దాదాపు 1:05 ఆలస్యంగా వచ్చాం మనం. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైను. బాబోయ్, ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. సూపర్ హౌస్ఫుల్ బోర్డు ఇవ్వాలి మా ట్రైన్కి. మూడు 20 అయిందండి టైము. ఎక్కండి. ఈ క్రౌడ్ ఎక్కేలోపు అటుపక్క నుంచి కేరళ నుంచి ఒక అయ్యగారు వస్తున్నారు, ఆయన చూసేద్దాం. మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ సంబంధించిన మిషనరీ. ల్యాబ్ 7 39004 రాయపురం కేరళ. తిరువనంతపురం న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్. ఎందుకు అంత స్లోగా పోయాం? పెద్దపల్లి జంక్షన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. జంక్షన్ నుంచి బయటికి వెళ్ళగానే ఒక మనకి జంక్షన్ రూట్ ఉంటుంది, చూపిస్తాను. అదిగోండి జంక్షన్ రూట్ వచ్చేసింది. ఆ చివరి కనిపిస్తుంది చూసారా సింగిల్ ట్రాక్, అదనమాట. పెద్దపల్లి జంక్షన్ నుంచి మనకటి నిజామాబాద్ వెళ్తుంది. కరీంనగర్ నిజామాబాద్ లైన్ అది, ఆ సింగిల్ లైన్ అది. మొత్తం 178 కిలోమీటర్ల సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అది. అక్కడ కనిపిస్తున్న సింగిల్ ట్రాక్ బైపాస్ లైన్ అనమాట. మనకి నిజామాబాద్ కరీంనగర్ నుంచి ఇటు వరంగల్ కాజీపేట మీదకి వెళ్ళేది. కొత్తపల్లి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్తో పాటు సూపర్ ఫాస్ట్ క్రాసింగ్ కూడా చూసేద్దాం. వచ్చేస్తుంది మన వందే భారతం, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే వందే భారత్. అదిగోండి, ఆ ట్రైన్కి డిమాండ్ లేదని 20 కోచ్ల నుంచి 8 కోచ్లు తీసుకొచ్చారు. భద్రాచలం రోడ్డు వరకు వెళ్ళి ఈ ట్రైన్ యొక్క తదుపరి స్టాప్ ఓదెల. వెల్కమ్ టు ఓదెల. చిన్న స్టేషన్, క్రౌడ్ మాత్రం పెద్దదే. ఓదెల నుంచి బయలుదేరి జస్ట్ 3 నిమిషాల్లో వచ్చేసాం నెక్స్ట్ స్టాప్కి, పోట్కాపల్లి. అంటే మధ్యలో గ్యాప్ 4 కిలోమీటర్లు ఉంది. పోట్కాపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది బిసుగూర్ షరీఫ్ అంట. అటు పక్క నుంచి కూడా ట్రైన్ క్రాసింగ్ అయిపోయింది. Station.
Please remove your Bluetooth. యలహంక బిలాస్పూర్. వెల్కమ్ టు జమ్మికుంట. మధ్యాహ్నం 2:45 రావాల్సిన ట్రైన్ 4 గంటల 5 నిమిషాలకు వచ్చిందండి. 1:20 ఆలస్యంలో మనం జమ్మికుంట రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసి JMKT. జమ్మికుంటలో కూడా బాగానే ఉన్నారండి మన ట్రైన్కి. క్రౌడ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మా ట్రైను. ఇక్కడికి మన జర్నీ 146 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. ఇంకా మనకి భద్రాచలం రోడ్డు వెళ్ళడానికి 184 కిలోమీటర్లు అయితే బాకీ ఉందన్నమాట. జమ్మికుంట తర్వాత మన ట్రైన్ ఆగేది ఉప్పల్లో. బాయ్ బాయ్ జమ్మికుంట. ఈ సైడ్ నుంచి ఎవరు ఉన్నారంటారా మనకి? హసన్పత్తి రోడ్డుకి వచ్చాం, వెళ్ళిపోతాం కూడా. నెక్స్ట్ స్టాప్ వరంగల్. మధ్యలో ఉప్పల్ స్టేషన్ స్కిప్ చేస్తాం మనం. వడ్డేపల్లి చెరువా ఏంటి, ఇంత పెద్ద చెరువు ఉంది ఇక్కడ అనుకున్నాను. సూర్యుడు సన్నగా కిందకి వెళ్ళిపోతున్నాడు. కాజీపేట టౌన్. ఫుల్ బిజీ స్టేషన్. కాజీపేట టౌన్లో ఆగిందండి మన ట్రైన్. ఇక్కడ స్టాప్ లేదు కానీ చాలామంది దిగేశారు ఇక్కడ. కాజీపేటలో మనకి లోకో పైలట్స్ చేంజ్ అయ్యారు, అందుకే ఆపాడు ఇక్కడ కాజీపేట టౌన్లో. కాజీపేట జంక్షన్ కాదండి ఇది, కాజీపేట టౌన్. ఇక్కడ నుంచి 2 రూట్లు సపరేట్ అయిపోతాయి, ఒకటి వరంగల్ వైపు, ఒకటి కాజీపేట జంక్షన్ వైపు. రకరకాలుగా ఉంది. ఇది గ్రీన్, మధ్యలో బ్లూ, అక్కడ ఏమో పసుపు, లోక ఏమో రెడ్. రంగు రంగుల రైలు బండి. అదిగోండి మనకు కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసి సికింద్రాబాదు విజయవాడ మెయిన్ లైన్ అనమాట. వెల్కమ్ టు వరంగల్. బాబోయ్, వరంగల్లో ఈ మాత్రం క్రౌడ్ అంటే నేను అస్సలు ఊహించలేదు. ఏంటంటే జనాలు ఎక్కే వాళ్ళకి ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు 4:45 రావాల్సిన ట్రైన్ 5 గంటల 9 నిమిషాలకు వచ్చింది. ఇక్కడికే మన జర్నీ 191 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుందండి. వరంగల్ స్టేషన్ వచ్చేసరికి స్టేషన్ కోడ్ వచ్చేసి WL. వరంగల్ వచ్చేసరికి మొత్తం ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది చూసారా. బాబోయ్, హౌస్ఫుల్కి మించిపోయింది. వరంగల్ స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. అలా వచ్చిందో లేదో జనాలు ఎక్కారు, అలా వెళ్ళిపోతుంది బండి. ఇంకా పరుగులెట్టుకుని వస్తూనే ఉన్నారా. ఆపుతాడు. మెమూ ట్రైన్స్ అంటేనే ప్రయాణికులు చేయెత్తిన చోట ఆపబడతాయి. వరంగల్ తర్వాత మన ట్రైన్ ఆగేది చింతపల్లిలో. బాయ్ బాయ్ వరంగల్. వరంగల్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా గోవాలే మా బండి లోపల. 12787 నాగర్సోల్.
నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ నుంచి నాగర్సోల్ మధ్యలో సూపర్ ఫాస్ట్కి వెళ్ళే ట్రైన్ ఏదైనా ఉందంటే ఆ ట్రైనే తక్కువ సమయంలో తీసుకెళ్తుంది. ఇంకేవి పనికిరావు. విశాఖపట్నం సాయినగర్, కాకినాడ సాయినగర్, తిరుపతి సాయినగర్ ఏమీ పనికిరావు దీని ముందు. అవుటర్ లాపేది ఇవన్నీ ఏముంది, స్పెషల్ ట్రైన్. విశాఖపట్నం సాయినగర్ షిరిడి క్రాసింగ్ అవుతుంది మనకి చింతలపల్లి రైల్వే స్టేషన్లో. వెల్కమ్ టు ఎలుగూర్. ప్రస్తుతం మనం గంటన్నర ఆలస్యంలో ఎలుగూరు రైల్వే స్టేషన్ చేరుకున్నామండి. వెల్కమ్ టు నెక్కొండ. నెక్కొండ వచ్చేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. నెక్కొండ స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. మన ట్రైన్ వెనకాల అండమాన్ ఎక్స్ప్రెస్ ఉంది. అది కాట్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళేది. ఇప్పుడు మనకు ఒక ట్రైన్ క్రాసింగ్ అవ్వబోతుంది, అది కూడా అండమాన్ ఎక్స్ప్రెస్సే. ఇది చెన్నై నుంచి కాట్రా వెళ్తుంది అండమాన్ ఎక్స్ప్రెస్. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా మనకు బయట చూపించడానికి ఏమీ అవ్వదు. ఈ మధ్యకాలంలో మనం చేసిన మెమో ట్రైన్ జర్నీస్లో క్రౌడ్ ఏదైనా ఉందంటే ఈ సింగరేణి మెమోయే. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది ట్రైన్. వెల్కమ్ టు ఇంటికన్నే. దీని పేరు ఇంటికన్నేనా? ఎంతకన్నే ఎంతకన్నే అని చదువుతాను ఎంత నుంచి నేను. కోతులు కోతులు ఒడియమ్మ ఎన్నున్నారే. వెల్కమ్ టు కేసముద్రం. అదే 1:35 ఆలస్యంలో మనం కేసముద్రం రైల్వే స్టేషన్కి వచ్చామండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైన్. క్రౌడ్ అలా ఫుల్ అవుతూనే ఉన్నారు. నాలుగున్నరకు రావాల్సిన ట్రైన్ 6:07 వచ్చింది. సింగరేణి వీడియో తీయడానికి వచ్చానా, సింగరేణిలో పనిచేసి వచ్చాను అన్నట్టు ఉంది నా చెయ్య. వాటం కూడా అలాగే తయారైంది అనుకోండి. మహబూబాబాద్ స్టేషన్కి వచ్చాము. క్రౌడ్ అయితే దిగుతున్నారు చాలామంది. మహబూబాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి MABD 1వ నెంబర్ లాగిందండి మన ట్రైన్. చాలామంది క్రౌడ్ దిగిపోయారు ఇక్కడ. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుండి కూడా బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గార్లా. మహబూబాబాద్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ గార్లా రైల్వే స్టేషన్లో ఆగింది. మన ట్రైన్ కూడా గార్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి. సాయంత్రం 5:25 రావాల్సిన ట్రైన్ అండి. 5:15 వచ్చింది డోర్నకల్ జంక్షన్కి. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DKJ. ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడ ఒక రూట్ డైవర్షన్ తీసుకొని భద్రాచలం వైపు అయితే వెళ్తుందండి.
ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ. ఇప్పుడు మనకు ఒక రూట్ డైవర్షన్, లెఫ్ట్ సైడ్ అయితే రూట్ డైవర్షన్ తీసుకుంటుంది. కరేపల్లి మీదుగా భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది. ఇంకా 55 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట భద్రాచలం వెళ్ళడానికి. ప్రస్తుతం మనం 1:40 ఆలస్యంలో అయితే ఉన్నాము. మన ట్రైన్కి డోర్నకల్ జంక్షన్ నుంచి సిగ్నల్ వచ్చేసింది, ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నేనైతే ఎక్కడే దిగేశాను. విషయం ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్ కూడా డెడ్ అయిపోయిందండి. ఎప్పుడో పొద్దున్న 4:30 కాడి నుంచి మొదలెట్టాను మెమూ ట్రైన్స్లో వీడియో చేయడానికి. ఈ మెమూ ట్రైన్స్లో మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ పాయింట్లు ఉండవు, ఒకవేళ ఉన్నా పని చేయవు. సో అదే నాకు పెద్ద మైనస్ అయితే అయిందనమాట. సో అందుకని నేను డోర్నకల్ జంక్షన్లో దిగేశాను. సో ఇక మీకు చూపించడానికి కూడా నైట్ టైం కాబట్టి ఏం వ్యూ ఉండదు చూపించడానికి, జస్ట్ మనకి స్టేషన్ మాత్రం చూపించాలి. నెక్స్ట్ టైము మరొక కొత్త వీడియోతో భద్రాచలం రోడ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ప్రస్తుతం ఇది మన వీడియో. ఇక మన మెమూ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. 12 కోచ్లు మెమూ ట్రైన్, క్రౌడ్ ఎంతమంది ఉన్నా కరెక్ట్గా సరిపోతున్నారనమాట. మా భీమవరం సైడ్ కూడా ఇటువంటి మెమూ ట్రైన్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా తెలంగాణలో కూడా ఒక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీని అయితే కంప్లీట్ చేశామండి. సింగరేణి మెమూ నాకైతే బాగా నచ్చింది, జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఏ మెమూ ట్రైన్ జర్నీ చేయమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.